ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు ఇతర సభ్యులు హాజరయ్యారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, పార్లమెంట్ నుంచి విపక్ష సభ్యుల సస్పెన్షన్, సార్వత్రిక ఎన్నికల కసరత్తుపైన చర్చించారు. త్వరలోనే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు కేసీ వేణుగోపాల్. ఈ నెలాఖరులో స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుందని, 2 రోజుల్లో మేనిఫెస్టో కమిటీ భేటీ అవుతుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందన్నారు సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి. కేంద్రంలో ఇండియా భాగస్వామ్య పక్షాల ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించామన్నారు. 4 మాసాల్లో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏవైతే ఇండియా కూటమితో మిళితమై ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో వాటిని కాకుండా ఇమ్మీడియట్గా 1-to-1 కాంగ్రెస్ బీజేపీ తలపడేటువంటి నియోజకవర్గాల్లో ఇమ్మీడియట్గా అక్కడ ఇన్ఛార్జీలు వేసి అక్కడ సీరియస్గా తీసుకోవాలి. వీలున్నంత త్వరలో ఇండియా కూటమితో కూడా ఈ సీట్ల కేటాయింపులు సర్దుబాట్లు అనేటువంటివి చేసుకోవాలి. ఎటు తిరిగి ఈసారి ఇండియా కూటమితో కూడినటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు కావాలి. దానికి సీరియస్గా అందరూ పనిచేయాలి అనేటువంటి 3-4 మాసాలు